కల్కి 2898 ఏడీ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కనిపించిన సంగతి తెలిసిందే. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఆమె పాత్రపై మొదట ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలా మంది అభిమానులు ఒక విషయాన్ని గమనించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కనిపించిన దిశా పాత్రని ఓన్లీ గ్లామర్ కోసం తనని వాడుకున్నారు అని అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దిశా పటాని కనిపించలేదు. అలాగే కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రధానంగా దీపికా పదుకునే పాత్ర చుట్టూ తిరిగింది. దీంతో చాలా మంది అభిమానులు ఇక సీక్వెల్ లో ఆమెకు అవకాశం ఉండకపోవచ్చని భావించారు. క్లైమాక్స్ ను గమనించిన ప్రేక్షకులకు సినిమా రెండో భాగం ప్రధానంగా ప్రభాస్, కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ పాత్రల మధ్య జరిగే ఘర్షణలతో నడుస్తోందని స్పష్టంగా కనిపించింది. అందుకే చాలా మంది కల్కి పార్ట్ 2 లో దిశా పటాని కనిపించకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. కానీ తాజాగా ఈ విషయంపై దిశా పటాని స్వయంగా స్పందించి ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చింది. తాను కూడా కల్కి 2898 ఏడీ పార్ట్ లో కనిపించబోతున్నారని దిశా పటాని చెప్పింది. త్వరలోనే సినిమా షూటింగ్ లో తాను కూడా పాల్గొంటారని వెల్లడించింది. దీంతో అభిమానులు మరోసారి ఆసక్తి పెరిగింది. మొదటి భాగంలో దిశా పటానికి ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండగా ఆమె పాత్రకు పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే సీక్వెల్ లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండబోతుందని దిశా పటాని చెప్తోంది. ఈసారి తనకు ప్రత్యేకంగా సాంగ్ ఉండదని, కానీ కథలో భాగంగా వచ్చే టాకీ సీన్స్ లో మాత్రం కనిపిస్తానని ఆమె వివరించింది. ముఖ్యంగా మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో తన పాత్రకు కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని కూడా తెలిపింది. ఇలా మొదటి భాగంలో అర్ధాంతరంగా మాయమైనట్టు అనిపించిన దిశా పటాని పాత్ర రెండో భాగంలో మళ్లీ ఎలా తిరిగి వస్తోంది, కథలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ విజువల్స్, స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లో ప్రతి పాత్ర కూడా కథలో కీలకంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులు అయితే పార్ట్ 2 లో వచ్చే ట్విస్ట్లు, పాత్రల మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే కథపరంగా మరింత భారీ స్థాయిలో ఉండబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా భారీ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీ, స్టార్ క్యాస్ట్ తో ఈ ప్రాజెక్ట్ ను మరింత గ్రాండ్ గా తీసుకువెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు సంబంధించిన కీలకమైన షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతమైన శంకరపల్లి వద్ద కొనసాగుతోంది. అక్కడ ప్రత్యేకమైన భారీ సెట్స్ నిర్మించి కథలో చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అలాగే అశ్వథామ ఇంకా సుప్రీం యాష్కిన్ ఒకరినొకరు ఎలా ఎదుర్కొంటారో కూడా సినిమాలో చూసి తీరాల్సిందే. అయితే సెట్స్ పై వీరిద్దరి పనితీరు చూసి సినిమా యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సాధారణంగా చాలా సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ నటులు కొంత సమయం మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మాత్రం ఆ అంచనాలను పూర్తిగా మార్చిస్తున్నారు. వీరిద్దరూ ఉదయం షూటింగ్ మొదలైనప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం సెట్ లోనే ఉండి తమ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఎక్కడా అలసట కనిపించకుండా పూర్తి క్రమశిక్షణతో పనిచేస్తూ యంగ్ యాక్టర్లకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని యూనిట్ సభ్యులు చెప్తున్నారట. షూటింగ్ సమయంలో వారి ఎనర్జీ, డెడికేషన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా ఆశ్చర్యపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ఈ నెల మార్చి 12 వరకు కొనసాగనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో కథకు చాలా కీలకమైన సన్నివేశాలు తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రల మధ్య జరిగే ఘట్టాలు ఈ భాగంలో పెద్ద హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కల్కి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకోవడంతో రెండో భాగం కథను దర్శకుడు నాగ్ అశ్విన్ మరింత విస్తృతంగా, గొప్పగా చూపించబోతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.